హాయ్, మీలో చాలామంది నాకు అడిగారు, బ్రో వెన్ ఈస్ ద బెస్ట్ టైం టు స్టార్ట్ అ బిజినెస్ ఆర్ స్టార్టప్ అని. యాక్చువల్లీ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ద బెస్ట్ టైం నిన్న, కానీ ద సెకండ్ బెస్ట్ టైం ఈరోజు. ఓకే, మీ క్వశ్చన్ ఏంటంటే, అంటే బ్రో అసలు రిసెషన్ ఉంది, ఇప్పుడు ఎకానమీ అంతా మునిగుంది, సో బిజినెస్ ఎలా గ్రో అవుతుంది? అదేనా మీ క్వశ్చన్? అంటే మీలో ఎన్ని మంది రిసెషన్ వల్ల మీ బిజినెస్ ప్లాన్స్ని డ్రాప్ చేసుకున్నారు? ఏది మీ దగ్గర ఐడియా, ప్లాన్, టీమ్ అన్నీ రెడీ ఉన్నాయి, కానీ జస్ట్ ఈ రిసెషనే మిమ్మల్ని ఆపుతుంది. అంటే ఈ పాండమిక్ అవ్వకపోయి ఉంటే నెక్స్ట్ $1 మిలియన్ కంపెనీ మీదే అనమాట. బట్ ఐ వుడ్ సే రిసెషన్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ టైమ్ టు స్టార్ట్ యువర్ బిజినెస్. వన్, వర్కింగ్ విత్ అ రిసెషన్ ప్రూఫ్ ఐడియా. మార్కెట్ అంతా స్లో అయిపోతుంది, చాలా కోల్డ్ ఎన్వైర్న్మెంట్ చుట్టూ. సో ఇలాంటి టైంలో ఏ బిజినెస్ అయితే హైప్తో రన్ అవుతున్నాయో, లైక్ ఆన్లైన్లో తెగ యాడ్స్ వేసేసి ఎంతో మార్కెటింగ్ గిమ్మిక్స్ అండ్ హైప్తో సస్టైన్ అయ్యే బిజినెసెస్ ఇలాంటి టైంలో యూజువల్గా అవుట్ ఆఫ్ బిజినెస్ అయిపోతాయి. సో ఈ స్లో డౌన్ టైంలో మీరు మెయిన్ విషయాల మీద ఫోకస్ చేయడానికి స్కోప్ ఉంటుంది. మంచి బిజినెసెస్ ఏంటి అని మనకు అర్థమవుతుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నప్పుడు అలాంటి ఒక ఫుల్ ప్రూఫ్ బిజినెస్ ఐడియా డెవలప్ చేయాలనే ఆలోచన స్టార్ట్ చేస్తారు మీరు. నార్మల్ టైంలో అంటే ఏదో బిజినెస్ ఫుల్ యాడ్స్తో గ్రో అవుతుంది అంటే మీరు టెంప్ట్ అయ్యే ఛాన్స్ ఉంది ఆ డైరెక్షన్లో వెళ్ళడానికి. బట్ చేతులు కాల్చుకున్న తర్వాత రియలైజ్ అవ్వడం కన్నా ముందే మీ మైండ్లోని ఒక క్లారిటీ ఉంటుంది. 2, సాల్వ్ అన్ యాక్చువల్ ప్రాబ్లమ్. సో మీరు ఎలాంటి బిజినెస్ స్టార్ట్ చేస్తారంటే యాక్చువల్గా ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుందా అని చూసుకోగలుగుతారు, విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఒక బిజినెస్లో. ఏదో టైంపాస్కి ఆర్ ఫ్యూ మంత్స్ కోసం ఆలోచించి కాకుండా, సో ఫండమెంటలీ స్ట్రాంగ్ ఉండే బిజినెస్ చూస్ చేసుకోవడానికి మీకు ఇలాంటి టైంలో స్కోప్ ఎక్కువ ఉంటుంది. 3, సస్టైనబుల్ బిజినెస్ బిల్డింగ్. ఎందుకంటే రిసెషన్ టైంలో ఫండింగ్ ఈజీగా దొరకదు. సో ముందు నుంచి మీ ఫోకస్ ప్రాఫిట్ మీద ఉంటుంది అండ్ ఆ ప్రాఫిట్స్తో గ్రో అవడానికి ట్రై చేస్తారు. సో యాక్చువల్ వాల్యుబుల్ కంపెనీని బిల్డ్ చేస్తారు ఇన్స్టెడ్ ఆఫ్ బిల్డింగ్ అ వాల్యుయేషన్ ఆర్ ఎ హైప్. సో ఎప్పుడైతే ఇలాంటి మోడల్ ఉందో, రిసెషన్లో స్టార్ట్ చేసి అడుగులో వేస్తున్న కంపెనీ రేపు ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఈజీగా ఎదుర్కొనే ఒక దమ్ము ఉంటుంది. అండ్ షేర్ హోల్డర్స్ అవ్వచ్చు, ఎంప్లాయీస్ అవ్వచ్చు, కస్టమర్స్ అవ్వచ్చు, ఫౌండర్స్ అవ్వచ్చు, అందరికీ ఒక ప్రాఫిటబుల్ స్టార్టప్నే ఇష్టపడతారు ఇప్పుడు. ఎందుకంటే ఇది ఏదో 2-3 ఇయర్స్ కాకుండా లాంగ్ టర్మ్ ఉంటుంది కాబట్టి. అండ్ ఇలాంటి బిజినెస్ జనరల్గా రిసెషన్స్లోనే తయారవుతాయి. మీకు నేను చెప్పింది ఇంకా అర్థం అవ్వలేదంటే 3 ఎగ్జాంపుల్స్, 3 బిగ్గెస్ట్ స్టార్టప్స్ రిసెషన్లో స్టార్ట్ అయ్యి ఈరోజు అంతకు మించి రేంజ్లో ఉన్నవి, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1, మైక్రోసాఫ్ట్. 1917లో స్టార్ట్ అయింది. యుఎస్లో 20-year లో రిసెషన్. ఆ టైంలో జీడిపి వాస్ ఎట్ ఇట్స్ లీస్ట్. ఆ టైంలో బిల్ గేట్స్ అండ్ పాల్ యాలెన్ కాలేజ్ డ్రాప్ అవుట్ అయ్యి మైక్రోసాఫ్ట్ స్టార్ట్ చేశారు. వాళ్ళు అప్పట్లో ఆలోచన ఏంటి అంటే పర్సనల్ కంప్యూటర్స్ మొత్తం ఒక బిజినెస్ ఇండస్ట్రీని మార్చేస్తుంది అని. ఆ టైంలో చాలా కంపెనీస్ కంప్యూటర్స్ అయితే తయారు చేస్తున్నారు, బట్ కేవలం కంప్యూటర్స్ తయారు చేస్తున్నారు. బట్ వాళ్ళకి సాఫ్ట్వేర్ ఎవరు చేస్తారు? ఈ 2 కాలేజ్ డ్రాప్అవుట్స్ డిసైడ్ అయ్యారు, మనం క్రియేట్ చేసేది జస్ట్ కంప్యూటర్ కాదు, ఒక సాఫ్ట్వేర్ మన యూఎస్పి ఉండేలాగా అని చెప్పి. ఇప్పుడు $1 ట్రిలియన్ కంపెనీ మైక్రోసాఫ్ట్. బిల్ గేట్స్ నెట్వర్త్ $100 బిలియన్ కన్నా ఎక్కువ. వాళ్ళు అప్పుడు రిసెషన్ కదా అని ఆగిపోయి ఉండుంటే అసలు ఏమైనా ఆపర్చునిటీ మిస్ చేసేవాళ్ళ. వి నెవర్ నో. కరెక్ట్ టైంలో రిస్క్ తీసుకొని ఆపర్చునిటీని పట్టుకున్నారు. అందుకే కదా ఇంత సక్సెస్ఫుల్ కంపెనీగా పైకి వచ్చింది. తెలుసా, యాపిల్ 2001లో రిసెషన్ టైంలోనే ఐపాడ్ రిలీజ్ చేసింది.
స్టీవ్ జాబ్ తిరిగి కంపెనీకి వచ్చి అండ్ కంపెనీకి ఒక ఆల్మోస్ట్ ఒక రీలాంచ్ ప్రోడక్ట్ అది. ప్రోడక్ట్ అక్కడి నుంచి ఇంకా తిరుగు లేకుండా ఏ ప్రోడక్ట్తో అయినా సరే అప్పటి నుంచి ఇప్పటి వరకు తోపులో ఉన్నారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే యాపిల్ అండ్ మైక్రోసాఫ్ట్ రెండు చాలా తక్కువ వెంచర్ క్యాపిటల్స్ లిఫ్ట్ చేశారు. మైక్రోసాఫ్ట్ ఐపీఓకి ముందు టోటల్ $1 million రేస్ చేశారు అంతే. సో రిసెషన్ అంటే ఫండింగ్ తక్కువ ఉంటుంది, నో ప్రాబ్లం. ఎక్కువ ఫండింగ్ లేకుండా కూడా స్టార్టప్స్ బ్లూమ్ అవ్వగలవు అనడానికి ఇది ఎగ్జాంపుల్. సెకండ్ ఎగ్జాంపుల్ నెట్ఫ్లిక్స్. 1997లో కంపెనీ స్టార్ట్ అయింది. 2002లో ఐపీఓకి వచ్చింది. లిటరలీ వన్ ఆఫ్ ది వర్స్ట్ టైం. 9/11 క్రాష్ అయింది, మార్కెట్ డౌన్ అయిపోయింది, అయినా సరే ఐపీఓ చేశారు. తెలుసా 2000 ఇయర్లో నెట్ఫ్లిక్స్ ఎగ్జిక్యూటివ్స్ బ్లాక్ బస్టర్కి అప్రోచ్ అయ్యారు. బ్లాక్ బస్టర్ ఆ టైంలో ఒక మూవీ సిడీస్ డివిడీస్ రెంట్ చేసే కంపెనీ అండ్ చాలా పెద్ద ఆఫ్లైన్ ప్రెజెన్స్ ఉన్న బిజినెస్ అది. ఆ టైంలో నెట్ఫ్లిక్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మమ్మల్ని ఒక $25 million కొనేసుకోండి అని చెప్పారు. ఆన్లైన్ బిజినెస్ అంతా మేము చూసుకుంటాం, ఆఫ్లైన్ ఎలాగో మీరు కింగ్ కదా, మీరు అది కంటిన్యూ చేసేయండి అని చెప్పి అన్నారు. ఆ టైంలో తలుచుకుంటే బ్లాక్ బస్టర్ సరదాగా అలా కొనేసి ఉండొచ్చు ఆ వాల్యుయేషన్కి. బట్ తమ్ముడు పక్కల్లో ఆడుకోమా అన్నారు. ఏమైంది? 2007లో నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్ స్టార్ట్ చేసింది. ఇంకా క్రేజీ గ్రో అవుతూనే ఉంది. ఐపీఓ టైంలో నెట్ఫ్లిక్స్ షేర్ ప్రైస్ $15, ఇప్పుడు $400 కన్నా ఎక్కువ. మార్కెట్ క్యాపిటలైజేషన్ మోర్ దెన్ $180 billion. 2010లో బ్లాక్ బస్టర్ ఏకంగా క్లోజే అయిపోయింది. అందరూ ఆన్లైన్ స్ట్రీమింగ్కే మారిపోయారు. సో నెట్ఫ్లిక్స్ ఏం చేసింది? మార్కెట్లో ఉన్న ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి సాల్వ్ చేయగలిగారు. అందుకే కదా అంతలా గ్రో అయ్యారు. ఇప్పుడు రిసెషన్ ఉన్నా, భూమిలో ఉన్నా, ఏదున్నా సరే నెట్ఫ్లిక్స్ అని చిల్ చేసేవాళ్ళు అందరూ. పియర్ ప్రెషర్తో ఎవరు బిజినెసెస్ ఆర్ కొత్త లెర్నింగ్స్ చేస్తున్నారో నాకు తెలియదు, కానీ పియర్ ప్రెషర్తో నెట్ఫ్లిక్స్ సిరీస్ బింజ్ వాచింగ్ మాత్రం బాగా చేస్తున్నారు. 3 ఈ 3 ఎగ్జాంపుల్ ఏ సెక్టర్లో అయితే ఆపరేట్ చేస్తుందో దానికి ఈ పాండమిక్ వల్ల మ్యాక్సిమం ఎఫెక్ట్ అయింది. ఎయిర్బిఎన్బి 2008లో స్టార్ట్ అయింది. ఫౌండర్స్ ఆఫ్ ఎయిర్బిఎన్బి శాన్ ఫ్రాన్సిస్కో షిఫ్ట్ అయ్యారు. అప్పుడు అబ్జర్వ్ చేసింది ఏంటంటే హోటల్స్ అన్నీ ఫుల్ ఉన్నాయి. అప్పుడు వాళ్ళ అపార్ట్మెంట్లో మ్యాట్రసెస్ వేసి డే రెంట్కి ఇచ్చారు. బట్ పెద్దగా వర్కౌట్ అవ్వట్లేదు. ఆ టైంలో వాళ్ళ సేవింగ్స్ అంతా పెట్టారు, క్రెడిట్ కార్డ్స్లో అమౌంట్స్ కూడా లిమిట్స్ అన్నీ వాడేశారు, అయినా సరే ఒక సస్టైన్ అవ్వలేకపోతున్నారు. అయినా ఈ ఐడియాకి ఉన్న పొటెన్షియల్ మీద నమ్మకం ఎప్పుడూ పోగొట్టుకోలేదు. ఆ టైంలో ఒబామా అండ్ మెకైన్ ప్రెసిడెన్షియల్ క్యాంపెయిన్స్ అవుతున్నాయి. సో వీళ్ళు ఇన్కమ్ కోసం ఒబామా ఇంకా మెకైన్ నేమ్స్ అండ్ ఫొటోస్తో కాన్ఫ్లెక్స్ డబ్బాస్ మీద వేసి కాన్ఫ్లెక్స్ అమ్మడం స్టార్ట్ చేశారు టెంపరీగా. అక్కడతో స్టార్ట్ అయింది ఒక బిజినెస్. ఇన్కమ్ అన్నది జనరేట్ చేసుకున్నారు. అండ్ ఆ టైంలో ఎప్పుడైతే రిసెషన్ పెరుగుతూ పోయిందో జనాలు హోటల్స్ ఎఫోర్డ్ చేయలేకపోయారు అండ్ ఎయిర్బిఎన్బి ప్రిఫర్ చేసేవారు. ఇలా చాలా ఫాస్ట్గా గ్రో అయింది. ఇక్కడ రిసెషన్ వల్లే ఈ కంపెనీ గ్రో అయింది. అసలు ఈరోజు $30 billion కన్నా ఎక్కువ వాల్యుయేషన్ కంపెనీ. ఇప్పటి వరకు $5.4 million ఫండింగ్ రైజ్ చేశారు. పాండమిక్ వల్ల వీళ్ళ పరిస్థితి అయితే ఇప్పుడు బాగాలేదు. ఆల్మోస్ట్ 25% ఆఫ్ ది ఎంప్లాయీస్ని కూడా ఫైర్ చేయాల్సి వచ్చింది. కానీ స్లోగా డిజిటల్ కంటెంట్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఇప్పుడు ఆన్లైన్ ఎక్స్పీరియన్సెస్ అని ఒక ఫీచర్ రిలీజ్ చేశారు. అయినా ముందు నుంచి టఫ్ టైంలో సర్వైవ్ అవుతూ ఎదిగారు. సో నాకు గట్టి నమ్మకం ఎయిర్బిఎన్బి మీద ఈ టఫ్ టైం నుంచి కూడా స్ట్రాంగ్గా బయటకు వస్తుందని. ఐ హోప్ ఈ ఎగ్జాంపుల్స్ నుంచి మీరు ఇన్స్పైర్ అయ్యారని, మీరు కానీ ఈ వీడియో వల్ల ఏమైనా నేర్చుకున్నట్టు అనిపిస్తే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బట్ అన్నిటికన్నా ముఖ్యంగా కమెంట్. ఇంకా ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో డూ కమెంట్.